హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నరాల బలహీనత, నరాలలో అడ్డంకులు, నరాలలో నొప్పి, మైకం, డయాబెటీస్ వంటి సమస్యలను తగ్గించడానికి ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం. మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. రక్తాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళటానికి సహాయపడతాయి. ఇవి బలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కోసారి ఈ నరాలు బలహీనంగా మారుతూ ఉంటాయి. ఇలా నరాలు బలహీనంగా మారినప్పుడు అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి. నరాల్లో అడ్డంకులు ఉన్నా, నొప్పి ఉన్నా బలహీనం అవుతాయి. నరాల బలహీనత ఉన్నప్పుడు, నరాలలో అడ్డంకులు ఉన్నప్పుడు మనం ఇంటి చిట్కాల ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే ఒకసారి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సూచనల ప్రకారం మందులు వాడుతూ ఆ తర్వాత వీటిని కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం చాలా తొందరగా వస్తుంది. ఇంటి చిట్కాలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దీనికోసం మనం దాల్చిన చెక్క తీసుకుంటున్నాం. దాల్చిన చెక్క అనేది ప్రతి వంటింటిలోనూ ఒక మసాలా దినుసుగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్గా ఉపయోగిస్తూనే ఉంటాం. దాల్చిన చెక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనం దాల్చిన చెక్క పొడిగా తయారు చేసుకుని ఈ రెమెడీ కోసం వాడుతున్నాం. దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు రక్తనాళాలు ఏమీ అడ్డు లేకుండా రక్త సరఫరా బాగా జరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడి మార్కెట్లో కూడా లభ్యమవుతుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్న పొడినే వాడుతున్నాం. ఇక రెండోది మెంతులు కూడా పురాతన కాలం నుండి వంటింట్లో చిట్కాలుగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఎక్కువగా కూడా వాడుతూ ఉంటారు. మెంతుల్లో ఉన్న పోషకాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. మెంతులను కాస్త దోరగా వేగించి పౌడర్గా తయారు చేసుకోవాలి. ఈ మెంతిపిండి కూడా మార్కెట్లో లభ్యమవుతుంది, కానీ మన ఇంట్లో తయారు చేసుకున్నది అయితేనే బెటర్. మెంతుల్లో ఉన్న పోషకాలు నరాల బలహీనత, నరాల్లో అడ్డంకులు తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక ఈ రెమెడీ కోసం ఒక గిన్నె తీసుకొని పావు స్పూను మెంతి పొడి వేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఒక పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. ఆ తర్వాత మూడో ఇంగ్రీడియంట్గా ఒక పావు స్పూను శొంఠి పొడి వేసుకోవాలి. శొంఠి పొడి కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతుంది. అలా కాకుండా మనం శొంఠి కొమ్ములను ఇంటికి తెచ్చుకొని నూనె లేదా నేతిలో వేగించి మెత్తని పౌడర్గా తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న పౌడర్ అయితే మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇక ఈ 3 పౌడర్లు వేసుకున్నాక ఒక గ్లాసు నీటిని పోయాలి. ఈ గ్లాసు నీటిని పోసాక ఒక్కసారి కలపాలి. ఈ పొడులు కాస్త వాటర్లో కలుస్తాయి. ఇక ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ విధంగా మరిగించడం వలన దాల్చిన చెక్క, మెంతులు, శొంఠి ఈ మూడింటిలో ఉన్న పోషకాలు, లక్షణాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఇక ఈ నీటిలోకి చేరాక మనం చూసారుగా కలర్ మారింది. ఈ నీటిని వడగట్టుకోవాలి. మనం తీసుకున్న 3 ఇంగ్రీడియంట్స్లో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు అన్నీ నరాల్లో బలహీనత, నరాల్లో అడ్డంకులను తొలగించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇక ఈ నీటిని మనం ఒక గ్లాసులో వడకట్టుకోవాలి. మనం ఒక గ్లాసు నీటిని పోసాం కదా, దాదాపుగా అర గ్లాసు డ్రింక్ వచ్చింది. ఈ నీటిని ఏ సమయంలోనైనా తాగవచ్చు. ఉదయం సమయం, సాయంత్రం సమయం. కాకపోతే ఈ డ్రింక్ తాగినప్పుడు ఒక అరగంట ముందు కడుపు ఖాళీగా ఉంటే మంచిది. ఒక 10 రోజుల పాటు ఈ డ్రింక్ తాగితే ఆ తేడా మీకే తెలుస్తుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా పాటిస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి. అదే సమస్య ఎక్కువగాను పెద్దదిగాను ఉంటే డాక్టర్ సూచన ప్రకారం మందులు వాడుతూ అప్పుడు ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అయిపోవచ్చు. సమస్య పెద్దగా ఉన్నప్పుడే మనం డాక్టర్ సూచనలు తప్పనిసరిగా పాటించాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ డ్రింక్ అర గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. దాల్చిన చెక్క, మెంతులు, శొంఠి ఈ 3 మనకి విరివిగానే లభ్యమవుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాస్త ఓపికగా చేసుకుని ఈ డ్రింక్ తాగితే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.